లఘు ప్రశ్నాః. భీష్మః కం శరణార్థం మహాఫలం ఉక్తవాన్. భీష్మః అయితే ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు ఆ ప్రశ్నని అర్థం చేసుకోవడానికి మనం ఎలాంటి ప్రయత్నం చేయాలి? మీరు స్కూల్ లెవెల్లో సంస్కృతం చదివిన వాళ్ళు కావచ్చు, ఇంటర్మీడియట్ లెవెల్లో సంస్కృతం చదివిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు మీరు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో సంస్కృతం చదువుతున్న వాళ్ళు కావచ్చు. వీళ్ళ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండాలి. అలాగే స్కూల్ లెవెల్లో కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ ఆప్షనల్ లాంగ్వేజ్ ఆర్ సెకండ్ లాంగ్వేజ్గా సంస్కృతం చదవకుండా కూడా నేరుగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ఆప్షనల్ లాంగ్వేజ్గా సంస్కృతం తీసుకుంటూ చదువుకునే వాళ్ళు కూడా ఉంటున్నారు. వీరైనా కావచ్చు, వారైనా కావచ్చు, ఎవరికైనా శ్రద్ధ అనేది ఉంటే ఆ భాష తేలికగా వస్తుంది. ఇదేమీ కఠినమైన భాష కాదు, తేలికైన భాషే. అయితే మనం మనసు పెట్టాలి. మా వల్ల కాదండి ఇవన్నీ, మాకు వేరే సబ్జెక్ట్స్ అన్నీ చాలా ఉన్నాయి, లాంగ్వేజ్ మీద మేము అంత మనసు పెట్టలేము అనుకున్న వాళ్ళు కూడా లాంగ్వేజ్ని సొంతగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే మీరు కొంచెం స్కూల్ లెవెల్ దాటి ఇంటర్మీడియట్ దాటి ఇప్పుడు ఒక రకమైన స్థిరమైన స్థితిలోకి వచ్చేసారు. మీ లైఫ్లో మీరు ఏం చదువుకోవాలో తేల్చేసుకున్న వాళ్ళు మీరు. అలాంటి మీరు కూడా కొంచెం ప్రయత్నం చేయకపోతే ఇబ్బంది పడతారు. ఏ పాఠంలో అయినా ఏ ప్రశ్న ఇచ్చినప్పటికీ దాన్ని ఎలా గుర్తుపట్టాలి? అది ఆ పాఠంలో ప్రశ్న, దానికి సమాధానం ఇదై ఉంటుంది అని మీరు ఊహించటం ఎలా? ముందు అది నేర్చుకోవాలి మీరు. అది నేర్చుకున్న తర్వాత ఆ ప్రశ్నకి అర్థం అయ్యేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలి. మీకు మీరు అంటే ఇప్పుడు వినాలి ఒకసారి. విన్న తర్వాత మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా క్వశ్చన్ మొత్తం చదివి, ఆ చదివిన తర్వాత ఏం చేయాలి మీరు? మీకు ఆ క్వశ్చన్లో ఉన్న ఫెమిలియర్ వర్డ్స్, కీ వర్డ్స్, మీకు తెలిసిన మాటలు, మీ యూసేజ్లో ఉన్న మాటలు, లేదు ఆ స్టోరీ కొంచెం తెలిసినా ఆ తెలిసిన దాన్ని బట్టి ఊహించుకోగల మాటలు ఏవి అనేవి మీరు జాగ్రత్తగా గుర్తించగలగాలి. యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఫెమిలియర్ వర్డ్స్ విచ్ ఆర్ ఫెమిలియర్ వర్డ్స్ టు యూ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, భీష్మ అన్నాడు. భీష్ముడు అంటే ఇందులో ఒక క్యారెక్టర్. ఈ పాఠంలో భీష్ముల వారెవరు? భీష్ముల వారే చెప్తున్నారు ఈ కథంతా. ఎవరికి చెప్తున్నారు? యుధిష్ఠిరుడికి చెప్తున్నారు. భీష్మ అనేది మొదటి పదం, చివరిలో ఉక్తవాన్ అనేది చివరిలో ఉంది. ఉక్తవాన్ అంటే చెప్పినాడు. అంటే భీష్ముడు ఏం పని చేశాడు ఈ పాఠంలో? చెప్పాడు. అది మీకు తెలుసు కాబట్టి ఉక్తవాన్ అంటే చెప్పాడు అనేటువంటి అర్థం మీకు తెలియాలి. భీష్ముడు చెప్పాడు. ఏం చెప్పాడు? ఆయన చెప్పిన మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయి? చాలా తక్కువే ఉన్నాయి ఈ పాఠంలో. చెప్పేసిందంతా ఉంది కానీ డైరెక్ట్గా భీష్ముడు ఇది చెప్పాడు, భీష్ముడు ఇలా చెప్పాడు అనే విధంగా చెప్పినవి ఒకటి రెండు సందర్భాలు ఉంటాయి అంతే. కం శరణార్థం మహాఫలం ఉక్తవాన్. ఏది శరణార్థం మహాఫలం అని చెప్పాడు అంటే మీరు 3వ శ్లోకాన్ని చూడాలి. టెక్స్ట్లో, మీ టెక్స్ట్లో 3వ శ్లోకం సెకండ్ లైన్లో, థర్డ్ పోమ్ సెకండ్ లైన్, ఇతిహాసం పురావృత్తం శరణార్థం మహాఫలం. ఇతిహాసం ఇది చరిత్ర, మహావృత్తం గొప్ప విషయం, ఇది మహాఫలం ఎంతో గొప్ప ఫలాన్ని ఇస్తుంది అని చెప్పాడు ఆయన. అంటే ఏమిటి? ఇది మహాఫలాన్ని ఇవ్వడం అంటే ఏమిటి? ఒక చరిత్ర వింటే గొప్ప ఫలితం రావడం ఏమిటండి? అంటే నువ్వు ముందు మారతావు. నీ ఆలోచన విధానం ఎలా ఉండాలో నువ్వు సంస్కరించుకుంటావు, సరిచేసుకుంటావు. నీ ఆలోచన ఇదివరకు ఎలా ఉందో ఆ ఆలోచన నుంచి బయటపడి ఎటువంటి ఆలోచన నీకు ఉండాలో అటువంటి ఆలోచన ఉంటుంది కదా. కాబట్టి దాని గురించి భీష్ముల వారు చెప్పారు ఇక్కడ. అందువల్ల ఇక్కడ మీరు కమ్ అనే ఒక మాట తీసేసి క్వశ్చన్లో ఇతిహాసం పురావృత్తం అని ఈ 3వ శ్లోకంలో 2వ లైన్లో ఉన్న మొదటి 2 మాటలు, ఫస్ట్ 2 వర్డ్స్, ఫస్ట్ వర్డ్ అండ్ సెకండ్ వర్డ్, ఈ కమ్ ప్లేస్లో అవి 2 గనక రాస్తే, అంటే సబ్స్టిట్యూట్ చేయాలి కమ్ అనే వర్డ్ని విత్ దీస్ 2 వర్డ్స్. అలా చేస్తే చాలు కదా. పెద్ద మీరేవో కష్టపడక్కర్లేదు. కానీ జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకుని
ఏ వర్డ్ స్థానంలో ఏ వర్డ్ గనక మనం ఇన్సర్ట్ చేస్తే అది ఫుల్ ఆన్సర్ వస్తుంది అనేది అంటే కనీసం ఆ స్కిల్ నేర్చుకోవాలి మీరు. ఒక స్కిల్ అది. అదొక గొప్ప స్కిల్. అప్పుడు భాష అర్థమవుతుంటుంది మీకు. మీకు భాష అర్థం కావాలి. నేర్చుకున్న ఏ భాష అయినా కేవలం మీరు ఎక్కడో ఏదో అప్లై చేసినప్పుడు లాంగ్వేజెస్ నోన్ అన్నప్పుడు సాంస్క్రిట్ అని మెన్షన్ చేయడం కాదు. సాంస్క్రిట్ చదువుతుంటే కొంచెం అర్థమవుతూ ఉండాలి. కనీసం సింపుల్గా రాసినటువంటి కొన్ని సాంస్క్రిట్ స్టోరీస్ కానీ చిన్న చిన్న సంస్కృతంలో ఫిలిం సాంగ్స్ ఇప్పుడు చాలా వస్తున్నాయి. అవి కానీ అర్థం కావడానికైనా కొంచెం అవి చాలా సింపుల్ లాంగ్వేజ్లో రాస్తున్నారు వాళ్ళు. అవైనా అర్థం చేసుకునేందుకు ట్రై చేయాలి. నాకు అర్థమవుతుందా నేను చదివిన సంస్కృతంతో ఈ సంస్కృతం నేను అర్థం చేసుకోగలను. అలా నువ్వు అర్థం చేసుకోగలిగితే చాలు కదా. నువ్వు వేరే భాషలో దాన్ని ఎక్స్ప్రెస్ చేసినా నువ్వు భాష అర్థమైతే చాలు. రెండో ప్రశ్న చూద్దాం. కపోతః కం శరణం గతః. కపోతః అంటే పావురము ఎవరిని శరణు వేడింది, శరణు జొచ్చింది. ఇక్కడ కపోతః శరణం గతః. కపోతః అనేది ఈ పాఠంలో ఒక క్యారెక్టర్ అన్నమాట. ఆ క్యారెక్టరు ఏం చేసింది? ఇక్కడ శరణు పొందింది. ఎవరిని శరణు పొందింది అంటే ఇక్కడ మనకి తెలుసు, ఆ విషయం తెలుసు పాఠం. కానీ ఇక్కడ సరి అయిన పదం మనం రాయాలి. వృషదర్భ 4వ శ్లోకంలో 2వ పాఠం. వృషదర్భం మహాభాగం నరేంద్రం శరణం గతః అని క్లియర్గా ఉంది ఇక్కడ. వృషదర్భుడు అనేటువంటి మహానుభావుడు ఆయన ఎవరు? నరేంద్ర. నర అంటే మనుషులు, ఇంద్ర అంటే రాజు, మనుష్యులకి రాజు ఆయన. అటువంటి వాణ్ణి వృషదర్భుడు అనేటువంటి ఒక రాజుని, ఆయన ఉత్తముడు అన్నమాట. మహాభాగుడు అంటే ఉత్తముడు. ఏ విషయంలో? అన్ని విషయాల్లో ఉత్తముడు. అట్లాంటి వాడిని శరణం గతః. మీరు ఒక్క కమ్ము అనే ఒక మాటకి మీరు ఇక్కడ ఎన్ని మాటలు రాయాలి? ఇంతకుముందు కమ్ముకి 2 మాటలు రాయాల్సి వచ్చింది. ఇక్కడ కమ్ముకి 3 మాటలు రాయాల్సి వచ్చింది. కమ్మని ఉంచేసి గనక ఈ 3 మాటలు రాసావనుకో ఆ క్వశ్చన్లో అది నెయిదర్ ఇట్ ఈజ్ ఏ క్వశ్చన్ నార్ అన్ ఆన్సర్. అది క్వశ్చన్ అవ్వదు, ఆన్సర్ అవ్వదు. అలాగే ఫస్ట్ క్వశ్చన్ కూడా కమ్ అలాగే ఉంచి నువ్వు ఆ 2 వర్డ్స్ మనం చెప్పినవి ఇన్సర్ట్ చేసావనుకో ఏం జరుగుతుంది? అది క్వశ్చన్ కాదు, ఆన్సర్ కాదు. ఇన్సర్ట్ చేయకూడదు, ఎప్పుడు సబ్స్టిట్యూట్ చెయ్యాలి. అంటే దాని స్థానంలో వేరే మాటలు రాయాలి. అది కూడా అర్థం చేసుకుని రాస్తేనే ఉపయోగం. ఈ కొంచెమైనా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యకపోతే మనకి మనమే మన మార్క్స్ తగ్గించుకుంటున్న వాళ్ళం అవుతాం. ఇది వాల్యూర్ తప్పు కాదు, ఎగ్జామినర్ తప్పు కాదు. వారికి దయ ఉంటుంది మీ మీద. పిల్లలు కష్టపడి చదువుకుని రాశారు, జాగ్రత్తగా రాశారు లేదని జాగ్రత్తగా చదివి చూసి మార్క్స్ వేసేవాళ్ళు వేస్తారు. కానీ నీవు సరి అయిన ఆన్సర్ ఇవ్వాలి కదా వాళ్ళకి. కొంచెం నువ్వు ఇస్తే కొంచెం వాళ్ళు కాస్త వేయటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ అవకాశాన్ని మీరు పాడు చేయకూడదు. త్వం ఖేచరస్య ప్రభుః నా ఇతి కహ వృషదర్భం ఉవాచ. త్వం అంటే నీవు. చిన్నప్పుడు ఇంటర్లో చదువుకున్న వాళ్ళకి త్వం అంటే ఏంటో గుర్తుండాలి, నేర్చుకున్నారప్పుడు వాళ్ళు. వృషదర్భం ఉవాచ, వృషదర్భుడితో అన్నాడు. కహ ఎవడు? కహ ఎవడు అనేది కూడా చిన్నప్పుడు నేర్చుకున్నారు మీరు. చిన్నప్పుడు అంటే ఇంటర్మీడియట్లో అని అర్థం నా భాష. ఎవడు నీ ఎవడు వృషదర్భుడితో మాట్లాడాడు? వృషదర్భుడు అంటే ఎవరు? మెయిన్ క్యారెక్టర్ ఈ పాఠంలో. ఆయనే కదా, ఆయన శరీరాన్ని కూడా కోసేసి మాంసం ఇచ్చాడు పావురానికి. ఎవడు వృషదర్భుడితో మాట్లాడాడు? ఎవరు మాట్లాడారండి? ఎంతమంది మాట్లాడారు? 2 మాట్లాడారు. పావురం మాట్లాడింది, డేగ మాట్లాడింది. ఇప్పుడు ఎవరు మాట్లాడారో నీకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఖేచరస్య ప్రభుః నా. నీవు ఖేచరమునకు ప్రభువు కాదు. ఖేచర అంటే అర్థం ఏంటో మీకు గుర్తుండాలి. భూచర అంటే భూమి మీద తిరిగేవాడు. ఖేచర అంటే ఖమ్ అంటే ఆకాశం. ఖేచర అంటే ఆకాశంలో తిరిగేవాడు. ఆకాశంలో తిరిగే వాళ్ళ మీద నీ పెత్తనం ఏమిటయ్యా అని ఎవరన్నారు వృషదర్భుడితో? ఎవరన్నారు? కథ గుర్తుంటే నీకు వెంటనే గుర్తు రావాలి. పావురం అన్నదా, డేగ అందా? సో
అది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యగలిగిన వయస్సులో, ఆలోచన కలిగినటువంటి ఎదుగుదలలో ఉండాలి కదా! మీరు చిన్నపిల్లలు కాదు కదా! ఆర్ యూ స్కూల్ చిల్డ్రన్? కాదు కదండి. ఆర్ యూ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్? నో. ఒకే సబ్జెక్టుకి మేజర్ ఒక 19 పేపర్లు చదువుతున్నారు మీరు. ఇంకా ఎన్నో కోర్సెస్ చేస్తున్నారు. ఎన్నో స్కిల్స్ నేర్చుకుంటున్నారు. చిన్న విషయంలో ఎందుకు అంత కష్టపడిపోయి భయపడిపోవాల్సింది ఏముందండి? ఏం లేదు కదా! అందుకని ఎక్కడ చెప్పాడండి నువ్వు కేచరుడికి ప్రభువు కాదు అని? ఎవరన్నారు? మీరు 14వ శ్లోకం చూడండి. 14th పోయం. దానికి పైన ఆ శ్లోకాలన్నిటికీ పైన సేన ఉవాచ అని ఉంది. డేగ పలికింది ఏమని? లాస్ట్ లైన్ చూడండి. అంటే 14వ శ్లోకంలో 2వ లైన్, 14th పోయంలో 2nd లైన్. ఖేచరస్య తృషార్తస్య నత్వం ప్రభురథోత్తమ. నాయన నీవు భూచరుడివి రాజా, నువ్వు భూమి మీద ఉన్నటువంటి వాడివి. ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి నువ్వు ప్రభువువి. కేచరస్య తృషార్తస్య నత్వం ప్రభువు, నీవు కేచరులకు ప్రభువు కాదు అని. ఇక్కడ ఆన్సర్ రాసేటప్పుడు మీరు ఏ వర్డ్ ప్లేస్లో ఏ వర్డ్ రాయాలి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా సరే ఇప్పుడు ఈ క్వశ్చన్లో కహ అని ఉంది. ఆ కహాని మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. కహ అంటే హూ, ఎవడు. ఇక్కడ శేన, శేన ఉవాచాలో శేన ఉంది. ఆ నా తర్వాత డాట్స్ అంటే విసర్గలు కూడా పెట్టాలి మీరు. కహ అని ఉందిగా, ఇక్కడ క అని ఉందా? క అని ఉంటే అక్కడ శేన రాయొచ్చు. కహ ఉంది కాబట్టి శేన అంటే డేగ. డేగ అన్నది చాలా సింపుల్గా ఒకే ఒక మాటతో కథ మీరు ఫుల్ సెంటెన్స్లో ఆన్సర్ చెయ్యాలి. వన్ వర్డ్ ఆన్సర్స్ రాయకూడదు. యు ఆర్ నాట్ కిడ్స్, రిమెంబర్. మీరు చిన్నపిల్లలు కాదు. ఆన్సర్ రాసేటప్పుడు ఖచ్చితంగా స్పష్టంగా రాయాలి. ఒక తెలిసి అర్థం చేసుకు రాస్తున్న వాళ్ళలాగా రాయాలి యూజీ స్టూడెంట్స్ అంటే. సో కహ అన్న ప్లేస్లో సేనహ పెట్టాలి. ఇక 4వ క్వశ్చన్. సేనస్య వాక్యం శ్రుత్వా కహ విస్మయం గతః. సేనస్య వాక్యం శ్రుత్వా కహ విస్మయం గతః. సేనస్య వాక్యం, డేగ యొక్క వాక్యం. వాక్యం అంటే ఏంటి? సెంటెన్స్. సెంటెన్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అంటే వర్డ్స్ అని అర్థం కదా. కామన్ సెన్స్ ఉండాలమ్మా. కామన్ సెన్స్తో చాలు, అన్నీ అర్థమవుతాయి. సేనస్య వాక్యం, డేగ మాటలను శ్రుత్వా విని కహ ఎవరు విస్మయంగత ఆశ్చర్యపోయాడు. డేగ మాట్లాడిన మాటలకి ఆశ్చర్యపోయింది ఎవరు అంటే మరి ఏం చెప్పాడు ఆయన? చూడండి 17వ శ్లోకంలో చూడండి. 17వ శ్లోకంలో ఏముంది? శ్రుత్వా స్యేనస్య తద్వాక్యం రాజర్షి విస్మయం గతః. డేగ మాటలు విని, డేగ ఏం మాట్లాడింది? నువ్వు గనక ధర్మాన్ని కోరేవాడివైతే తప్పకుండా నా విషయం కూడా ఆలోచించాలి. నువ్వు కేవలం పావురానికి అభయం ఇచ్చాను నేను అంటే భయాన్ని పోగొడతాను, నీకేం భయం లేదు, నేను కాపాడుతానని మాట ఇచ్చాను కాబట్టి ఆ పావురాన్నే నేను గురించే, ఆ పావురాన్నే కాపాడాలి, ఆ పావురాన్ని గురించే ఆలోచిస్తా అంటే కుదరదు. నాకు ఆహారం ఇది, నా ఆహారాన్ని నువ్వు కాపాడడం ఏంటి? నువ్వు ధర్మం కోరేవాడివైతే నన్ను కూడా, నా విషయం కూడా ఆలోచించు అంది. ఆ మాటలు విని కహా విస్మయంగత. ఎవరండి ఆశ్చర్యపోయింది? విస్మయం అంటే ఆశ్చర్యం సంస్కృతంలో. ఇక్కడ ఎవరు? రాజర్షి అని ఈ శ్లోకంలో ఉంది. రాజర్షి. రాజర్షి అంటే ఎవరిక్కడ? వృషదర్భ. మీరు రాజర్షి వృషదర్భ అని 2 మాటలు రాయొచ్చు. మేము అన్ని మాటలు రాయలేమండి, అంత శ్రమ పడలేమనుకుంటే కనీసం మీరు కహ అని వృషదర్భ అని సబ్స్టిట్యూట్ చేయాలి. కహ ప్లేస్లో వృషదర్భ, వృషదర్భుడు విస్మయం పొందాడు. లేదా రాజర్షి అని ఇక్కడ టెక్స్చువల్ ఆన్సర్ కాబట్టి రాజర్షి వృషదర్భ అని రాస్తే మంచిది. ఏం ఒక్క పదం కూడా రాయలేరా? ఆ తర్వాత చిట్ట చివరి లఘు ప్రశ్న. వృషదర్భస్య కీదృశేన కర్మణ మహీ ప్రచలిత ఆసీత్. వృషదర్భుడు కర్మ అంటే పని, కీదృశేన కర్మణ ఎలాంటి పనితో. వృషదర్భుడు చేసిన పని ఏమిటో మీకు తెలుసు. స్టోరీ జాగ్రత్తగా వింటే మీరు ఒక్కసారి జాగ్రత్తగా, మీరు తెలుగు రాసేవాళ్ళు తెలుగులో కానీ, ఇంగ్లీష్లో రాసేవాళ్ళు ఇంగ్లీష్లో కానీ ఆ స్టోరీ చదువుకున్న చాలుగా
ఒకరోజు మేము క్లాస్ మిస్ అయ్యామండి క్లాస్ జరుగుతున్నప్పుడు అన్నప్పుడు, ఈ మిస్ అయిన వాళ్ళు కనీసం ఆ ఇచ్చిన నోట్స్లో ఆ ఇంగ్లీష్లో ఆ తెలుగులో ఉండేటువంటి ఆ స్టోరీ చదవచ్చు కదా. చదివితే వృషదర్భుడి యొక్క పని ఏమిటనేది మీకు తెలుస్తుంది. ఆయన పనితో మహీ, మహీ అంటే ఏంటమ్మా, భూమి అని అర్థం. మీకు తెలిసిన అర్థాలు కావు, మీకేదో సినిమాల్లో వాడినవి అవి ఇవి కాదు. మహి అంటే భూమి. భూమి ప్రచలిత ఆసీత్, కంపించిపోయింది. వృషదర్భుడు చేసినటువంటి ఏ పనికి భూమి కంపించింది అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఎక్కడుంది, 27th పోమ్లో ఉంది. మహీ ప్రచలిత చాసీత్ తస్య సత్యేన కర్మణ. ఇక్కడ మీరు ఏ పదం ప్లేస్లో ఏ పదం పెట్టాలి, ముందు ఏ పదం తీసేసి ఏ పదం రాయాలి అనేది మీకు ఐడియా రావాలి. ఎప్పుడు వస్తుంది, క్వశ్చన్ జాగ్రత్తగా చదవటం వస్తే, కనీసం ఈ స్క్రిప్ట్ చదవటం, స్క్రిప్ట్ రాయటం చదవటం బాగా నేర్చుకుంటే 100కి 100 మార్కులు మీలో అందరికీ వస్తాయి. అందులో ఏ సందేహం లేదు. అదేం పెద్ద కష్టమేం కాదు. జస్ట్ లైక్ ఇంగ్లీష్ స్క్రిప్ట్, అంతే కదండి. ఆల్ఫబెట్ ఎలా రాస్తున్నావు, ఇది కూడా ఇంట్రెస్ట్ ఉంటే నిమిషంలో, నీ ఇష్టమే కష్టం లేకుండా చేస్తుంది. నీకు ఇష్టం లేదు చదువు అంటే అది ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. వృషదర్భస్య సత్యేన కర్మణ, ఈ శ్లోకాన్ని బట్టి సత్యకర్మ అంటే అతని పని నిజం. ఊరికే అన్నాడే కానీ కాపాడతానని పని చేయలేడు అనుకోండి, కాపాడతా అన్నాను కదా కాపాడతాను అంటే ఎట్లా, కాపాడటం కోసం ఏ పని చేశాడు, అది సత్యంగా అంటే మాట అన్న మాటకి కట్టుబడి చేసిన పనికి, అతడు ఏ మాట అయితే అన్నాడో ఆ మాటకి కట్టుబడి చేసినటువంటి ఆ నిజమైన పనికి, పని నిజం, అతను చేసింది పని నిజం, మాట నిజమైనా కాకపోయినా మాట ప్రకారం పని కూడా చేయడం అది నిజం. దాంతో సత్యేన కర్మణ, ఇక్కడ కీదృశేన తీసేసి సత్యేన అనేది నువ్వు రాయేస్తే దీనికి చక్కగా అది పూర్తి వాక్యంలో రాయాలి కదా. వృషదర్భస్య సత్యేన కర్మణ మహీ ప్రచలిత ఆసీత్. అయితే నువ్వు ఆన్సర్ వాక్యం అంతా రాసిన తర్వాత క్వశ్చన్ మార్క్ అలాగే ఉంచేస్తావా? నువ్వు ఆన్సర్ రాసి క్వశ్చన్ మార్క్ ఉంచావనుకో, అప్పుడు నీకెంత తెలివితేటలు ఉన్నాయి అనేది నువ్వే నీ తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయి నవ్వుకోవచ్చు. ఆన్సర్ రాసినప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు, ఫుల్ స్టాప్ మార్క్ పెట్టాలి. చాలామంది పిల్లలు చాలా తెలివితేటలు ఎక్కువైపోయి అన్నీ చాట్ జీపీటీలు చెయ్యవు, అన్నీ ఏఐలు చెయ్యవు. ఎందుకంటే సంస్కృతం చాట్ జీపీటీలో సంస్కృతం కొట్టేసేసి రాస్తే అన్నీ తప్పులే వస్తున్నాయి, అది అందరికీ తెలుసు. అందుకని అది కేవలం ఒక ఇంగ్లీష్ భాషలో ఉన్న విషయాల గురించి మీరు ఏదో చూసుకోవచ్చు. అన్నిటికీ చాట్ జీపీటీలు రాయకూడదు, మీరు చదివి రాయవలసిందే. అసలు మిషన్స్ తక్కువ వాడటం నేర్చుకోండి, డివైసెస్ అన్నీ కూడా చదువుకునే రోజుల్లో. ఆ తర్వాత అవసరమైన చోట వాడండి, అప్పుడు మీకు బుద్ధితో పాటుగా ఆ టెక్నాలజీ రావాలి. బుద్ధి పెరగని టెక్నాలజీ వల్ల ప్రయోజనం ఉండదు, అది ఏ పెద్దవాళ్ళైనా అడిగినా కూడా అదే చెప్తారు. ఇప్పుడు మనం ఇక సందర్భ వాక్యాన్ని అనేటువంటి విషయంలోకి వెళ్తున్నాం. దాడిమా శోక పుష్పాక్ష మాత్ర సస్వాభయం తవా. ఈ వాక్యాలు ఎలా గుర్తుపట్టాలి, మీకు ఎలా గుర్తుంటాయి? సందర్భవాక్యం ఇచ్చాము, అది ఏ పాఠంలోది, ఎలా గుర్తుపడతావు? జాగ్రత్తగా మీరు స్ప్లిట్ చేసుకోవాలి. దాడిమ శోక పుష్పాక్ష, తెలిసిన పదం ఏముంది ఇక్కడ, పుష్ప. పుష్ప అనే పదానికి అర్థం తెలియని అమ్మాయి మీలో ఎవరైనా ఉన్నారా? ఆడపిల్లలకి పుష్పాల గురించి తెలియకుండా ఉంటుందా ఈ దేశంలో? వేరే దేశాల సంగతి పక్కన పెట్టండి, పుష్పం అంటే ఏంటి అందరికీ తెలుసు. ఆడపిల్లాడు మగపిల్లాడు పుష్పం అంటే తెలీదా? మాత్ర సస్వాభయం తవ, మాత్ర సస్వాభయం, సంధి విడగొట్టుకోవటం తెలియాలి. అభయం, అభయం గురించి, భయం అభయం అనేటువంటి ఈ టాపిక్, భయం గురించి అభయం గురించిన టాపిక్ ఏ పాఠంలో ఉంది? శరణాగతి రక్షణలో ఉంది. చాలా తేలికగా గుర్తుపెట్టాలి. కనీసం ఉన్న కొద్ది పాఠాల్లో విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోలేకపోతే, పాఠం పేర్లు గుర్తుపెట్టుకోలేకపోతే మనం నష్టపోతాం. గుర్తుపెట్టుకుంటే ఎంతో లాభపడతాం, కొద్ది లాభం కాదు. నీకు భయం లేదు, అభయము. ఈ అభయం అనే మాట ఎవరి నోటి వచ్చేది ఈ పాఠంలో? ఇది వృషదర్భ మహారాజు పౌరంతో అంటున్న వాక్యం. సో అలా గుర్తుపెట్టుకుని దీనికి ప్రతి సందర్భ వాక్యానికి పరిచయం రావాలి, పరిచయం రాయాలి. వాక్యార్థం అంటే ఈ సందర్భ వాక్యమునకు అర్థం ఏమిటో రాయాలి. తర్వాత సందర్భం, ఎవరు ఎవరితో అన్నారు,
ఎప్పుడు అన్నారు, ఎలా అన్నారు, ఇవన్నీ కూడా ఇంకా పెంచుకుంటూ రాసినా రాయొచ్చు. కనీసం ఎవరితో అన్నారు అదైనా రాయాలి. మూడు మూడు అంశాలు, 3 స్టెప్స్ షుడ్ బి దేర్. నెక్స్ట్, ముంచైనం నహి శక్ష్యామి రాజన్మందయితుం క్షుధాం. రాజా, రాజన్ అంటే ఓ రాజా అని అర్థం. ఓ రాజా అని ఎవరిని అడ్రస్ చేశారు ఈ పాఠంలో, అది మీరు చూసుకోవాలి జాగ్రత్త. క్షుధ అనే ఒక మాట ఉంది చిట్ట చివరిలో. క్షుధ అంటే ఆకలి. నా ఆకలి నేను తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడ ఆకలితో వచ్చిన వారెవరు, భయంతో వచ్చిన వారు. 2 క్యారెక్టర్స్, 2 పాత్రలు, 2 క్యారెక్టర్స్. ఒక క్యారెక్టర్ ఏమో నాకు ఆకలేస్తోందండి, ఒక క్యారెక్టర్ ఏమో నాకు భయం వేస్తుంది, కాపాడమని. సో క్షుధ అనే ఒక శబ్దం, ఒక్క మాట అయినా సంస్కృతం చదువుకునేందుకు కొన్ని మాటలు నేర్చుకోవాలి, వర్డ్ పవర్ పెంచుకోవాలి, వొకాబులరీ పెంచుకోవాలి. దాన్ని బట్టి మీరు ఊహించి రాయాలి. నెక్స్ట్, యది త్వమిహ ధర్మార్థి మామపి ద్రష్టుమర్హసి. నువ్వు ధర్మార్థి, విద్యార్థి అంటే విద్యను కోరేవాడు అని మీకు తెలుసు. విద్యార్థిని అంటున్నావు ఆడపిల్లల్ని, అలా అనక్కర్లేదు. మగపిల్లలు విద్యార్థి అంటే ఇద్దరు, ఆడ మగ ఎవరైనా విద్యార్థి అనొచ్చు. కానీ ఈ కాలంలో ఏదో అలా అంటున్నారు. వ్యాకరణం అయితే ఏం చెప్తుందంటే విద్యార్థి అంటే చాలా ఉంటుంది. అలాగే ధర్మార్థి, నువ్వు ధర్మం కోరేవాడివైతే అని అన్నది ఎవరు? డేగ అంది వృషదర్భుడితో. కాబట్టి గుర్తుపెట్టుకొని రాయాలి. ఇది నముంచతి మమ అంగాని ద్విజోయం పశ్య వై ద్విజ. నా ముంచతి మమ అంగాని, అంగములు అంటే పార్ట్స్, అంటే అవయవములు. నా అవయవాలను విడిచిపెట్టడం లేదు ఈ పక్షి. ద్విజ అంటే పక్షి, మళ్ళీ ఓ ద్విజ అంటే పక్షి. ఓ కపోత, ఓ పావురమా, ఓ పక్షి అనే కాదుగా. ద్విజ అంటే ఇక్కడ డేగతో మాట్లాడుతున్నాడు. ఎవరు? రాజు వృషదర్భుడు. అయం ద్విజ అంటే ఈ పక్షి అంటున్నాడు, అంటే ఈ పక్షి అంటే పావురం. సో ద్విజ అనే శబ్దాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకుంటే పక్షి అని అర్థం. ఇక్కడ 2 పక్షులు ఉన్నాయి. ఓ పక్షి, ఈ పక్షి నా ఒళ్ళు, నా శరీరంలో ఉన్న అవయవాలు విడిచిపెట్టట్లేదు అన్నాడు. ఎవరెవరితో అన్నారు మీకు తెలియాలి కదా. తతస్త్వం మే ప్రయచ్ఛాద్య స్వమాంసం తులయాధృతం. స్వమాంసం, నీ స్వ అంటే తనదైన, తన మాంసం, నీ మాంసం. తుల అంటే త్రాసు, సో వేయింగ్ మెషిన్. నీ మాంసం నాకు ఇవ్వవయ్యా అన్నది ఎవరు? త్రాసుతో తూచి ఇవ్వు. స్వమాంసం, మాంసం అనే పదం ఎవరు వాడారు ఈ పాఠంలో గుర్తుపెట్టుకోవాలి. చాలు, డేగ అడిగింది. సరాజర్షి గతస్వర్గం కర్మణా తేన శాశ్వతం. రాజర్షి గత స్వర్గం. స్వర్గం అంటే తెలియని వాళ్ళు ఎవరు మీలో? శాశ్వతం అంటే తెలియని వాళ్ళు ఎవరు? శాశ్వతం స్వర్గం. తేన కర్మణా గత, తన పనితో శాశ్వతమైన స్వర్గానికి వెళ్ళాడు. ఎవరు? వృషదర్భ మహారాజు. ఈ విషయం ఎవరెవరికి చెప్పారు? భీష్ముడు యుధిష్ఠిరుడికి చెప్పాడు. సో మీరు రాసేటప్పుడు ఇలాంటివి గుర్తుపెట్టుకొని రాయాలి. అలా రాస్తే మీకు ఆ తర్వాత సంధులు, సమాసాలు, ఛాత్రకృత్యం అని ఉన్నవి. ఇవి మన మారిస్టల్లా కళాశాలలోనే కాదు, ఈ స్టేట్లో సంస్కృతం చదువుకునే వాళ్ళు కూడా కేవలం వాళ్ళు త్వరగా జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్స్ట్ బుక్ చివర ఇచ్చినటువంటి వ్యాకరణంలో నుంచే ప్రశ్నలు వస్తాయి. క్వశ్చన్ ఆన్ సంధీస్ అండ్ సమాసాస్ విల్ బి బేస్డ్ ఆన్ ప్రిస్క్రైబ్డ్ పోర్షన్స్ ఆఫ్ ద సాంస్క్రిట్ టెక్స్ట్ అనే రూల్ మనకి ఎప్పటి నుంచో ఉంది. ఆ రూల్ ప్రకారం టెక్స్ట్ చివర యూనిట్ 3, యూనిట్ 4లో కాదు, యూనిట్ 4, యూనిట్ 5లో, యూనిట్ 3 కూడా మనకి ప్రోజ్ ఉంటుంది. యూనిట్ 4, యూనిట్ 5 దానికి గ్రామరు ఉంటుంది కదా, అక్కడి నుంచే గ్రామర్ మీద ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఛాత్రకృత్యం అంటే ఏమిటిది? స్టూడెంట్ చేయవలసినటువంటి పని. ఇది స్టూడెంట్స్ యాక్టివిటీ. ఏమిటి ఆ యాక్టివిటీ? యదా వృషదర్భ తులాం సమారూఢ తదా కిమభవత్ ఇత్యధికృత్య పంచవాక్యాన్ని లిఖత. పంచవాక్యాన్ని లిఖత, వాక్యాన్ని లిఖత అంటే రైట్ ద సెంటెన్సెస్. హౌ మెనీ? పంచ, 5. దేని గురించి? వృషదర్భ తులాం సమారూఢ తదా కిమభవత్. వృషదర్భుడు త్రాసులో ఎక్కినప్పుడు ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది అనేది మీరు చక్కగా ఒక 5 వాక్యాలు, అక్కడ వాక్యాలే చక్కగా సంస్కృత వాక్యాలు మీరు చక్కగా కంఠస్థం చేసి జాగ్రత్తగా రాయడం.
లేదా అక్కడ ఉన్న విషయాన్ని సొంత వాక్యాలతో మీరు తెలుగులో రాసేవాళ్ళైతే తెలుగు, ఇంగ్లీష్ రాసేవాళ్ళైతే ఇంగ్లీష్‌లో రాయడం. ఇలాగ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది స్టూడెంట్ యాక్టివిటీ అన్నమాట. ఈ రకంగా మనం శరణాగత రక్షణం అనేటువంటి పాఠాన్ని పూర్తిగా చక్కగా సమగ్రంగా చెప్పుకున్నాం. మీరు జాగ్రత్తగా మనసు పెట్టి ఇవన్నీ కూడా తెలుసుకుని మీ పరీక్షలో ఉత్తమ ఫలితాలను సాధించాలి. మొన్నటిది